ప్రియమైన ఐటీఐ చదివినటువంటి విద్యార్థులకు, ఇప్పుడు చదువుతున్నటువంటి విద్యార్థులకు అందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ప్రపంచంలోనే ఆర్థికాభివృద్ధి చెందినటువంటి దేశాల్లో జర్మనీ దేశం మూడో స్థానంలో ఉంది. మొదట అమెరికా, తర్వాత చైనా, 3 జర్మనీ, 4 జపాన్, 5 భారతదేశం. ఇటువంటి ఆర్థికాభివృద్ధి చెందినటువంటి దేశంలో, జర్మనీ దేశంలో ఉద్యోగం సంపాదించాలంటే బీటెక్, ఎంటెక్, అలాగే ఎంఎస్సి, పిహెచ్డి ఇలాగ రకరకాలైనటువంటి పెద్ద పెద్ద చదువులు చదివిన వాళ్ళకి కానీ ఉద్యోగ అవకాశాలు వచ్చేవి కాదు. ఇప్పుడు ఏంటంటే జర్మనీ దేశము ఆటోమొబైల్ వ్యవస్థకి, ఆటోమొబైల్ రంగంలో టాప్. ప్రపంచ దేశాల్లో అమెరికాతో పోటీపడి ఏదైనా వస్తువు తయారు చేయాలంటే అది ఒక జర్మనీ ఒకటే సాధ్యమవుతుంది. అటువంటి జర్మనీ దేశంలో ఈ రోజుని మనకి ఐటీఐ చదివినటువంటి విద్యార్థులకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పేసి జర్మనీ ప్రభుత్వం నిర్ణయించుకుంది. అది భారతదేశంలో ఉన్నటువంటి ఐటీఐ చదివిన విద్యార్థులకు. ఎంచేతంటే ఇప్పుడు ఐటీఐ సిలబస్లంతా కూడా ఇండో జర్మనీ తయారు చేసినటువంటి, అంటే ఇండియా మరియు జర్మనీ దేశం తయారు చేసినటువంటి సిలబస్లే మనం ఇప్పుడు ఐటీఐలో ఫాలో అవుతున్నాం. అటువంటి సిలబస్లో ఫాలో అవుతున్నారు కాబట్టి భారతదేశంలో ఉన్నటువంటి ఐటీఐ స్టూడెంట్స్కి జర్మనీలో ఉద్యోగాలు కల్పించాలనేటువంటి సదుద్దేశంతో జర్మనీ ముందుకొచ్చింది. అయితే ఇతర రాష్ట్రాల నుంచి చాలామంది ఐటీఐ స్టూడెంట్స్ అక్కడికి వెళ్ళి ఉద్యోగాలు చేస్తున్నారు. అయితే మన ఆంధ్రప్రదేశ్ నుంచి, తెలుగు రాష్ట్రాల నుంచి ఎవరు కూడా ఐటీఐ వాళ్ళు ఎవరు కూడా లేకపోవడం గమనించినటువంటి తెలుగు ప్రవాస భారతీయులు ఏంటని చెప్పేసి ఎంక్వైరీ చేస్తే అక్కడ జర్మనీ లాంగ్వేజ్ నేర్చుకున్న వాళ్ళకి, ఎంచేదంటే జర్మనీలో ఎక్కువ ఇంగ్లీష్ మాట్లాడరు. ప్రతి కంపెనీలో కూడా అందరూ కూడా జర్మనీ భాష మాట్లాడతారు. అంచేత ఏంటంటే జర్మనీ భాష నేర్చుకున్నటువంటి విద్యార్థులను మేము తీసుకుంటాము అనేటువంటిది ఒక నియమం కింద వాళ్ళు పెట్టుకున్నారు. అంటే నియమం అంటే జర్మనీ భాషకైనా వస్తే వాళ్ళకి వెంటనే ఉద్యోగం ఇచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఏంటంటే ఈ ప్రవాస భారతీయులు అంటే తెలుగువారు అందరూ కూడా మన స్కిల్ ఇండియా కార్పొరేషన్ వారిని సంప్రదించడం జరిగింది. ఆ సంప్రదింపు ప్రకారం జర్మనీలో ఉన్నటువంటి తెలుగువారు, అలాగే స్కిల్ ఇండియా కార్పొరేషన్ వారు కలిపి కంబైన్డ్గా ఐటీఐ చదివినటువంటి తెలుగు విద్యార్థులకి జర్మనీ భాష నేర్పడానికి వాళ్ళు సంకల్పించారు. ఇది చాలా బృహత్తరమైన కార్యక్రమం. ఇలా జర్మనీ భాష నేర్చుకుంటే వెంటనే మీకు ఐటీఐ క్వాలిఫికేషన్ మీద జర్మనీలో ఉద్యోగం వచ్చేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి. 1 నుంచి 4 లక్షల జీతాలు తీసుకుంటున్నారట ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఐటీఐ చేస్తున్న ఉద్యోగులు. కాబట్టి ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా మీరు ఈ జర్మనీ భాష నేర్చుకోవడానికి వాళ్ళు వెబ్సైట్లు కూడా ఇచ్చారు. నేను ఒక వీడియో చూసి ఆ వీడియోతో బట్టి నేను వీడియో చేస్తున్నాను. వాళ్ళ యొక్క వెబ్సైట్లు కూడా ఇచ్చారు. ఆ వెబ్సైట్లో మనం రిజిస్టర్ చేయించుకోవాలి. రిజిస్ట్రేషన్ అయితే వాళ్ళు మిమ్మల్ని పిలుస్తారు. పిలిచిన తర్వాత ఆ జర్మనీ భాష నేర్చుకోవడానికి ఎంత టైం పడుతుందో అంత టైం వరకు కూడా వాళ్ళు బహుశా ట్రైనింగ్ ఇస్తారు. ఇచ్చిన తర్వాత వాళ్ళు ఎగ్జామ్ కండక్ట్ చేసి తీసుకెళ్తారేమో, అది పూర్తి వివరాలు ఇంకా తెలియలేదు. కాబట్టి ఏంటంటే నేను ముఖ్యంగా ఇప్పుడు 10వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులకు, ఇప్పుడు 10వ తరగతి పరీక్షలు రాస్తున్నటువంటి విద్యార్థులకు, వారి యొక్క తల్లిదండ్రులకు నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే మీ పిల్లల్ని ఐటీఐలో చదివించండి. ఖచ్చితంగా ఐటీఐ చదివించండి. ఐటీఐ చదివిస్తే భవిష్యత్తులో మంచి ఉద్యోగాలు ఉన్నాయి. ఒక ఎంటెక్, బీటెక్, బీఈడి, ఎంఈడి చేసిన వాళ్ళు కూడా ఖాళీగా తిరుగుతున్నారు ఏ ఉద్యోగాలు లేకుండా. కానీ ఒక ఐటీఐ చేసిన వాళ్ళకి మాత్రమే తప్పనిసరిగా ప్రతి చోట ఉద్యోగాలు ఉన్నాయి. అది ఇప్పుడు జర్మనీ లాంటి ఆర్థికాభివృద్ధి చెందినటువంటి దేశాలకు కూడా ఐటీఐ వాళ్ళకి ఉద్యోగాలు తీసుకుంటుందంటే అది చాలా మంచి శుభ పరిణామంగా నేను భావిస్తున్నాను. కాబట్టి మీ పిల్లల్ని తప్పనిసరిగా ఐటీఐ చదివించండి. తద్వారా మీ పిల్లలు 1 నుంచి 4 లక్షల శాలరీలు తీసుకునేటువంటి అవకాశం కల్పించండి. అయితే ఈ వెబ్సైట్కి రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి ఒక వెబ్సైట్ ఇచ్చారు. అదేంటో నేను చెప్తున్నాను ఇప్పుడు.
NAIPUNYAM నైపుణ్యం NAIPUNYAM నైపుణ్యం .AP.gov.in ఈ యొక్క వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. అదేవిధంగా మీకు కాంటాక్ట్ నెంబర్స్ కావాలంటే 99888555 8712655686 8790118349 8790117279 వీటిని కాంటాక్ట్ చేయొచ్చు. లేదా నైపుణ్యం NAIPUNYAM నైపుణ్యం .AP.gov.in దానికి రిజిస్ట్రేషన్ చేసుకుంటే వాళ్ళు మీకు వెంటనే కాంటాక్ట్ చేస్తారు. కాబట్టి ఇటువంటి విషయాలు, ఈ కాంటాక్ట్ ఎప్పటి నుంచి మొదలవుతాయి, క్లాసులు ఎప్పటి నుంచో మొదలవుతాయి, మీరు ఎలా చేసుకోవాలనేటువంటి వీడియోస్ వాళ్ళు పెడుతున్నారు. దాన్ని బట్టి నేను కూడా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. కాబట్టి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోస్ సబ్స్క్రైబ్ చేస్తే మీకు ఫర్దర్ డీటెయిల్స్ కూడా వస్తాయి. ఐటీఐ చదివినటువంటి ప్రతి విద్యార్థి కూడా ఈ వీడియో పంపించండి. ఐటీఐ చదివి ఉన్నటువంటి విద్యార్థులు అందరూ కూడా మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియో పంపించి వాళ్ళతో సబ్స్క్రైబ్ చేయించండి. చేస్తే నా వీడియో ఇటువంటి మంచి మంచి వీడియోలు మీకు అందుతాయని చెప్పేసి నేను సవినయంగా విన్నవించుకుంటున్నాను.